మెట్పల్లి మున్సిపాలిటీ ప్రభుత్వ వారు అమృత్ 2.0 కింద జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నూతన మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు పట్టణంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి అడిషనల్ కలెక్టర్ బి గౌతమ్ రెడ్డి ఇంటి సర్వేను ప్రారంభించారు. పట్టణంలో 50 సర్వే పాయింట్ గుర్తించామని తెలియజేస్తూ ఇంటి సర్వేకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, టీపీఓ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, డ్రోన్ సర్వేయర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీరు నలుగురు ఫార్వర్డ్ చేయండి. వేరే మండలం నుంచి మీకు వస్తుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ పర్మిషన్ అడిగినప్పుడు ఆ నిజంగానే ఖాళీ ప్రదేశం ఎంత ఉన్నదనే విషయం కూడా తెలిసి కరెక్ట్గా అసెస్మెంట్ చేయడానికి కూడా వీలవుతుంది. ఈ విధంగా డోర్ సర్వే ద్వారా మనకు పట్టణ ప్రగతికి, అదేవిధంగా పట్టణం యొక్క రూపురేఖలను అంటే ఖచ్చితమైన ఆధారాలతోటి మనము తీసుకొని పట్టణ అభివృద్ధికి ఈ యొక్క సర్వే మాకు ఉపయోగపడుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అమృత్ 2 కింద ఈ యొక్క సర్వేను టేకప్ చేస్తుందో అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ పట్టణాల్లో ఈ యొక్క సర్వేను చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే మనకు కొరుట్ల పట్టణంలో కంప్లీట్ చేసాము. తర్వాత ఈరోజు మెట్పల్లిలో చేస్తున్నాము. ఇంకొకటి మనకు జగిత్యాల్లో కూడా ఈ యొక్క నక్ష 3D కెమెరాలతో చేస్తున్నాము. అక్కడ ఇదేమో 2D చేస్తున్నాము. జగిత్యాల మాత్రం 3D అంటే ఇంకా యాక్యురేట్, అంటే బిల్డింగ్ సైజుతో పాటు వెడల్పు, పొడవు ఎంత అనే విషయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పట్టణ ప్రణాళికల ద్వారా మనము రాబోయే తరాల వారికి మంచి సౌకర్యాలు అందించడానికి ఈ యొక్క సర్వే ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తాను. మొత్తంగా ఏ రకాలైనటువంటి భూములు దీంట్లోకి వస్తాయి అంటే అన్ని రకాలది వస్తుంది. దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది ఇంపార్టెంట్. రెవెన్యూ సెక్షన్ వాళ్ళు ఇంకా ట్యాక్స్ కలెక్షన్ ప్రాపర్గా కలెక్ట్ చేయడానికి ఉంటుంది. తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకుంటే ఆ భూమి నిజంగా అక్కడ ఉందా లేకపోతే